అధికారం చేతిలో ఉండి కూడా కూటమి పార్టీల నేతలు మేయర్ ఎన్నిక చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1965 ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్ లేదా మేయర్పై అవిశ్వాస తీర్మానం పాస్ అయి పదవి ఖాళీ అయిన తర్వాత తిరిగి కొత్త చైర్పర్సన్ ఎన్నిక చాలా త్వరగా జరపాల్సి ఉంటుంది. సాధారణంగా అవిశ్వాస తీర్మానం పాస్ అయిన వెంటనే లేదా కొన్ని రోజులలో అనగా 7 నుండి 10 రోజుల్లోపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. ఉదాహరణకు మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ కోసం అవిశ్వాసం పాస్ అయిన తర్వాత 9 రోజులలో కొత్త మేయర్ ఎన్నిక జరిగింది. గ్రేటర్ మున్సిపాలిటీ ఆఫ్ వైజాగ్ అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అటు మున్సిపాలిటీలలో కూడా ఇదే విధానం అనుసరిస్తారు. ఎందుకంటే చైర్పర్సన్ ఎన్నిక కౌన్సిల్ సభ్యులచే జరుగుతుంది మరియు క్యాజువల్ వేకెన్సీగా పరిగణించి ఎంత వీలైతే అంత తొందరగా నిర్వహించాలి. చట్టంలో స్పష్టమైన రోజుల సంఖ్య పేర్కొనబడలేదు, కానీ ప్రాక్టీస్లో చాలా తక్కువ సమయంలోనే ఈ తంతును జరిపించేయవచ్చు. కానీ నెల్లూరు నగరపాలక సంస్థలో అలా జరగలేదు. పెద్ద హైడ్రామా నడిపించారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. అన్యాయంగా ఎస్టీ మహిళను దించేసి అక్రమార్జనలో మహాచేతివాటం కలిగిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడం, కౌన్సిల్ సభ్యుల నడుమ బాధ్యతను తీసుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెను కాదని ఉన్న ఫలంగా మరో వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలను తగలేసి మహాచేతివాటం కలిగిన వ్యక్తిని పవిత్రమైన కుర్చీలో కూర్చోబెట్టిన అధికార పార్టీ పట్ల ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్ ఎన్నికతో తెలుగుదేశం పార్టీ అప్రతిష్ట పాలవుతుందని పార్టీలోని సీనియర్లు సైతం మండిపడుతున్నారు.